ఫ్రెండ్స్ 1 kg చికెన్లో మేము 1 kg చికెన్ బిర్యానీ చేస్తున్నాం. సాల్ట్ యాడ్ చేయాలా 2 స్పూన్స్ చాలు 1 kg చికెన్లో. బాగా వాష్ చేసుకొని తర్వాత 2 స్పూన్స్ కారం బాగా మిక్స్ చేయాలా. బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత అంతా బాగా మిక్స్ అయిన తర్వాత దానిలో బాగా మసాలాలు పట్టియాలి ఫ్రెండ్స్. ఉప్పు, కారము, లెగ్ పీసెస్కి పసుపు వేయాల, ఒక 1/2 స్పూన్ పసుపు. మళ్ళీ అద్రక్ కొత్తిమీర పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 3-4 స్పూన్స్ అది కూడా బాగా వేసి మీ ఇష్టం ఫ్రెండ్స్ ఎంత వేసుకుంటారో. గరం మసాలా, బిర్యానీ మసాలా యాడ్ చేయాల. బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. ధనియా పౌడర్, పెరుగు, ఒక ఆయిల్ 3 స్పూన్స్ వేసి బాగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ పక్కన పెట్టుకోండి. దాని తర్వాత చిల్లీ చూడాలా 6 స్పూన్స్ వేయండి. తర్వాత పుదీనా, ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. బాగా ఒక 5 ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఆ ఆయిల్ వేయాలా. ఫ్రై చేసుకున్న ఆనియన్ ఆయిల్ ఆ చికెన్ మిక్చర్లో వేసేయాలా. బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. అంతా ముక్కకి అంతా మసాలా పట్టాలా. ఇది హైదరాబాద్ దమ్ బిర్యానీ ఫ్రెండ్స్. తర్వాత 1 లెమన్ యాడ్ చేయండి, 1 or 2 మీ ఇష్టం ఫ్రెండ్స్. తర్వాత హోల్ మసాలా దినుసులు, చెక్క, లవంగ అంతా యాడ్ చేయండి. తర్వాత ఇండియన్ గేట్ బాస్మతి రైస్ 1 kg ఫ్రెండ్స్. 1/2 kg అది, 1/2 kg మామూలు బియ్యం అంతా యాడ్ చేసి కడిగి బాగా పెట్టుకొని పక్కన. మళ్ళీ బాయిల్ కోసం వాటర్ చేసుకొని దాంట్లో సాల్ట్, ఆయిల్, కొంచెం ఆయిల్ వేసి అన్నము చాలా పలుచగా వస్తుంది. షాజీరా ఫ్రెండ్స్, షాజీరా చేయండి. బాగా అంతా మిక్స్ అయిన తర్వాత ఇది కడిగిన బియ్యాన్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేయండి. అది ట్రాన్స్ఫర్ అయినాక ఒక 80% కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే, ఎక్కువ వద్దు, ఎందుకంటే మేము దమ్ చేస్తున్నాం కాబట్టి పూర్తిగా కుక్ చేయకూడదు. ఒక 80% అంతే. ఇక 20% దీంట్లో కుక్ అవుతుంది. అంతా ఒక చనీలో అంత నీళ్ళన్నీ తీసేసి దాంట్లో ఒక 3 hours నానబెట్టిన చికెన్లో ఈ బాయిల్ అయిన అన్నాన్ని వేసి దానిపైన ఒక లేయర్గా పుదీనా అండ్ అదే ఫ్రైడ్ ఆనియన్స్, ఫుడ్ కలర్ పాలలో కలుపు ఆర్ లెమన్లోన కలుపుకోవచ్చు. తర్వాత ఇంకో లేయర్ వేయాల. ఇంకో లేయర్ వేసి మళ్ళీ దానిపైన యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఏవి మామూలుగా ఇప్పుడు యాడ్ చేసినట్లే ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, ఫుడ్ కలర్. మంచి అరోమాటిక్ కావాలా, బిర్యానీ మంచి స్మెల్ రావాలా, హోటల్ స్టైల్ రావాలంటే ఒక కొంచెం గిన్నె తీసుకొని నెయ్యి వేసి దాంట్లో అది బొగ్గు ఉంటుంది కదా, ఆ బొగ్గు కొంచెం కాల్చుకొని పెనం పైన ఇట్లా కాల్చుకోవాలా. ఇట్లా కాల్చుకున్న తర్వాత ఫ్రెండ్స్ అది దాంట్లో వేసి దమ్ చేసేయాలి. అంతా క్లోజ్ చేసేయాలి. అప్పటికి అది బాగా పొగలు వస్తుంది. ఆ అరోమాటిక్ అంతా బిర్యానీలోకి వెళ్తుంది. తర్వాత పిండి అంతా కలిపి ఒక 1/2 hour పెట్టాలి. 1/2 hour తర్వాత ఇలా బిర్యానీ రెడీ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సింపుల్గా అయిపోతుంది. 1.5 hourలో అయిపోతుంది. ఇది చికెన్ దమ్ బిర్యానీ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా జ్యూసీగా ఉంది ముక్క. చికెన్ ముక్క అస్సలు ఎంత జ్యూసీ అంటే అంత జ్యూసీగా ఉంది ఫ్రెండ్స్. నేను ట్రై చేశాను. ఇది మా బ్రో నేను చేశాను ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.